నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో తాను విజయం సాధిస్తే ఆకాశమే హద్దు అన్నట్లుగా అభివృద్ధి చేస్తానని జనసేన అభ్యర్థిగా పోటీ పడిన కొణిదెల నాగేంద్రబాబు అన్నారు. ఫలితం తనకు వ్యతిరేకంగా వచ్చినా కూడా నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. తన జీవితంలో ఎవరిని ఎప్పుడూ ఎలాంటి మోసం చేయలేదని, అంతే నిబద్ధతతో తాను ఎన్నికల బరిలో నిలిచానని చెప్పారు. ఎన్నికలు ముగిసిన తర్వాత నాగబాబు యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో నాగబాబు మాట్లాడుతూ వ్యక్తిగతంగా తనను ఎవరైనా విమర్శించే విధంగా ఇంతవరకు నడుచుకోలేదన్నారు. అయితే ఎన్నికల సమరంలోకి దూకిన తర్వాత రాజకీయంగా తనపై ప్రత్యర్థులు విమర్శలు చేశారని, వారి విమర్శలకు కౌంటర్ గా తాను కాస్త కటువుగానే ప్రతి విమర్శలు చేశాను తప్ప ఎవరి మీద కసిగాని కోపంగాని లేదన్నారు. నిజానికి ఎన్నికల ప్రచారం సందర్భంగా నర్సాపురం నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోని ప్రజలు తన పట్ల చూపించిన ఆదరణ, ప్రేమకు తాను ముగ్ధుణ్ణి అయ్యానని నాగబాబు అన్నారు. వారందరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఎన్నికల సందర్భంగా తనను ఆశీర్వదించిన వారికి, విమర్శించిన వారికి, తిట్టిన వారికి, సహాయపడిన వారందరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారు. నిజానికి ఎన్నికల ప్రచారానికి ముందు నుంచి మెగా బ్రదర్ నాగబాబు సంచలనాలకు కేర్ ఆఫ్ గానే ఉన్నారని చెప్పాలి. సందర్భానుసారంగా ఆయన కొన్ని మీడియాల్లో చేసిన వ్యాఖ్యలు కాస్త మోతాదును మించాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం కావడం గమనార్హం. ఎన్నికల ప్రచారంలో నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, కుమార్తె నిహారిక, భార్య పద్మజ ఇలా నాగబాబు కుటుంబం మొత్తం ప్రచారం చేసి దుమ్ము లేపారనే చెప్పాలి. నాగబాబు తాజాగా పోస్ట్ చేసిన యూట్యూబ్ వీడియోలో మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత మళ్లీ మీ ముందుకు వచ్చా. తాజాగా జరిగిన ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేశాను. ఫలితం కోసం ఎదురు చూస్తున్నాను. నరసాపురం లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలందరికీ ధన్యవాదాలు. ఫలితం ఎలా వస్తుందో తెలియదు. అయితే ఇక్కడ గెలవడం నాకు చాలా ముఖ్యం. అయితే పాజిటివ్ రిజల్టే వస్తుందని భావిస్తున్నాను. ఎన్నికల సందర్భంగా ప్రజలు నాపై చూపిన ప్రేమకు నా జీవితాన్ని వాళ్లకు అంకితం చేయాలనిపించింది. నేను ఎంపీగా గెలిస్తే హద్దులు లేకుండా పనిచేస్తా. ఒక ఎంపీ ఏం చేయగలడో, ఎంత చేయగలడో చేసి చూపిస్తా అని ఫేస్బుక్ లైవ్ ద్వారా నాగబాబు తన మనసులోని మాట చెప్పారు. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.